ఆయేషా మీరా కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయేషా మీరా కేసును దర్యాప్తు చేసిన అప్పటి పోలీసులను ప్రశ్నించాలని సీబీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేసులో తనను పోలీసులు కావాలని ఇరికించారని ఇప్పటికే కేసులో శిక్షపడి విడుదలైన సత్యంబాబు ఆరోపణలు చేస్తున్నాడు. హత్య జరిగి 11 ఏళ్లు గడవటం, కేసులో సాక్ష్యాలు ధ్వంసం కావడంతో అప్పటి పోలీసులను దర్యాప్తు కోసం ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే 15 మందితో కూడిన పోలీస్ అధికారుల జాబితాను కూడా సీబీఐ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో పోలీసుల నుంచి వచ్చే వివరాలు కేసు పురోగతికి పనికి వస్తాయని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఆయేషా మీరా కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయేషా మీరా కేసును దర్యాప్తు చేసిన అప్పటి పోలీసులను ప్రశ్నించాలని సీబీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేసులో తనను పోలీసులు కావాలని ఇరికించారని ఇప్పటికే కేసులో శిక్షపడి విడుదలైన సత్యంబాబు ఆరోపణలు చేస్తున్నాడు. హత్య జరిగి 11 ఏళ్లు గడవటం, కేసులో సాక్ష్యాలు ధ్వంసం కావడంతో అప్పటి పోలీసులను దర్యాప్తు కోసం ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే 15 మందితో కూడిన పోలీస్ అధికారుల జాబితాను కూడా సీబీఐ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో పోలీసుల నుంచి వచ్చే వివరాలు కేసు పురోగతికి పనికి వస్తాయని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఈ కేసులో అప్డేట్స్ ఏంటి? అలాగే సీబీఐ కొంతమంది పోలీసులను కూడా ప్రశ్నించాలని సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆయేషా మీరా కేసు విచారణకు సంబంధించి సిబిఐ మొదటి నుంచి కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగా తొలుత ఏదైతే కోర్టు విచారణ కేసు విచారణ జరిగిన కోర్టులో ఉన్న సిబ్బంది ముగ్గురు మీద అయితే తొలుత కేసు కూడా నమోదు చేసింది. ప్రధానంగా సాక్ష్యాలని తారుమారు చేసే, అదేవిధంగా సాక్ష్యాలను ధ్వంసం చేసిన కారణంగా ఈ ముగ్గురు మీద కేసు నమోదు చేసిన సిబిఐ ఆ తర్వాత ఘటన జరిగినటువంటి ఆయేషా మీరా ఉన్న హాస్టల్, అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కోనేరు సతీష్ ను కూడా విచారించింది. అదేవిధంగా ఈ కేసులో ఇంతకు ముందు పోలీసులు విచారణ చేసి దోషిగా నిర్ధారించి శిక్ష అనుభవించినటువంటి సత్యంబాబును కూడా విచారించింది. ఈ మొత్తం వ్యవహారం తర్వాత సత్యంబాబు చెప్పిన విషయాలను కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. అతను నన్ను కావాలనే కేసులో పోలీసులు ఇరికించారని చెప్పి సత్యంబాబు చెప్పాడు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని కొంత బెదిరించిన కారణంగానే తాను నేరం ఒప్పుకున్నట్టుగా కూడా సిబిఐ విచారణలో సిబిఐ అధికారులు కూడా సత్యంబాబు కూడా చెప్పిన నేపథ్యంలో ఆ విషయాన్ని అయితే పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా సత్యంబాబు దీని మొత్తానికి కారణం నేనే అని రాసిన లేఖ మీద కూడా సిబిఐ అధికారులు దృష్టి పెట్టారు. అది సత్యంబాబు రాశారా లేకపోతే వేరే వాళ్ళు రాసిన లెటర్ కి సంబంధించి సత్యంబాబుకు దాన్ని ఆపాదించారనే దాని మీద కూడా విచారణ చేపట్టారు. మరోవైపు ఈ కేసు ప్రధానంగా 11 ఏళ్లు గడిచింది కాబట్టి తిరిగి మొత్తం విచారణ చేపట్టాలంటే అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ధ్వంసం అయిన కారణంగా మొత్తం ఆ సాక్ష్యాలన్నీ దొరకని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ రోజు జరిగిన విషయాలు కానీ దొరికిన సాక్ష్యాలకు సంబంధించి కానీ విచారణ చేపట్టిన పోలీసుల అధికారుల పాత్ర ఖచ్చితంగా కీలకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి ప్రశ్నించడం ద్వారా కేసుకు సంబంధించి ఆ రోజు జరిగిన వ్యవహారం అంతా కూడా తిరిగి సేకరించే పనిలో అయితే సిబిఐ ఉంది. అదే విధంగా అంతకు ముందు కూడా సిట్టు విచారణ కూడా చేపట్టారు. అంతకు ముందు ఫస్ట్ ప్రాథమిక విచారణ భాగంగా విజయవాడ పోలీసులు మాత్రమే ఈ కేసును విచారించిన నేపథ్యంలో అటు సిట్ పోలీసులు ఇటు విజయవాడ పోలీసులు వీళ్ళందరినీ ఒకసారి ప్రశ్నిస్తే ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంటుందని చెప్పి సిబిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆ రోజున సిట్లో ఉన్న వాళ్ళు కానీ ప్రాథమిక విచారణ చేపట్టి సత్యంబాబును ప్రశ్నించిన, అదేవిధంగా దోషిగా నిర్ధారించినటువంటి పోలీసులు కానీ వీళ్ళందరికీ సంబంధించి ఒక 15 మంది పోలీసు అధికారుల జాబితాను కూడా సిబిఐ సిద్ధం చేసుకుంది. వీళ్ళందరినీ ఇప్పటికే ఎవరెవరిని ప్రశ్నించాలనే దాని మీద ఒక జాబితా కూడా సిద్ధం చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కేసులో కీలకంగా ఉన్నటువంటి సత్యంబాబుని, అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కోనేరు సతీష్ ను కూడా విచారించిన నేపథ్యంలో ఇక పోలీసు అధికారులు ఏ విధంగా దర్యాప్తు చేశారు, ఎందుకు సత్యంబాబునే దోషిగా నిర్ధారించారనే దానికి సంబంధించిన విషయాలను కూడా సిబిఐ నిర్ధారించుకోవాలంటే ఆ రోజున కేసుని కీలకంగా విచారించినటువంటి అధికారులు, పోలీసు అధికారుల పాత్ర ఇంపార్టెన్స్ ని చోటు చేసుకోవడంతో వాళ్ళందరినీ ఒకసారి విచారించాలనే నిర్ణయానికి అయితే
సిబిఐ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరెవరిని విచారించాలనే ఒక లిస్ట్ కూడా 15 మందితో రెడీ చేసుకుంది. కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో వీళ్ళందరినీ విచారించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా కేసులో సాక్ష్యాలు అయితే 11 ఏళ్ళు అయినాయి. అందులో ధ్వంసం చేసినట్టుగా కూడా నిర్ధారించిన సిబిఐ 3 పోర్టు సిబ్బంది మీద కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో 11 ఏళ్ల తర్వాత దీనికి సంబంధించిన సాక్ష్యాలను రీకలెక్ట్ చేయాలంటే కొంత కష్టతరంగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా కేసులు ఫస్ట్ నుండి చివర సత్యంబాబును నిర్ధారించిన వరకు కూడా దర్యాప్తు చేస్తున్న అధికారులు అందరినీ కూడా ఒకసారి ప్రశ్నించాలని ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఫస్ట్ వారంలో ఖచ్చితంగా వీళ్ళందరిలో పోలీసు అధికారులను విచారించే అవకాశాలు సిబిఐ ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం. థ్యాంక్ యూ శ్రీకాంత్.